నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి శోభాయాత్ర గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి రామనామ క్షేత్రం వరకు వైభవంగా జరిగింది. శ్రీరామనవమి శోభయాత్రను శైవ పీఠాధిపతి శివస్వామి కమలానంద భారతీ స్వామి ప్రారంభించారు. వందలాది మంది భక్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శివస్వామి బీజేపీ నాయకులు వల్లూరి జయప్రకాష్ నారాయణ మీడియాతో మాట్లాడారు. గత 8 సంవత్సరాలుగా శ్రీరామనవమి శోభయాత్ర నిర్వహిస్తున్న కమిటీని అభినందించారు. సనాతన ధర్మం అనేది మన జీవన విధానమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్, జిల్లా బీజేపీ అధ్యక్షులు తిరుపతిరావు, బీజేపీ నాయకులు శనక్కాయల ఉమాశంకర్, వివిధ ధార్మిక సంఘాల ప్రతినిధులు, రామభక్తులు పాల్గొన్నారు. రామశక్తిని, రామ భజనని, రామనామాన్ని ప్రతి ఒక్క హృదయాన్ని నింపుకుంటూ జై శ్రీరామ్ అనే నినాదాలతో గుంటూరు పురవీధుల్లో అద్భుతంగా ఈ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ రథయాత్ర ద్వారా ఒక చైతన్య స్ఫూర్తిని సమాజం నిలపాలని చెప్పేసి ఈ కమిటీ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడి నుంచి రామనాథ క్షేత్రంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. శ్రీరాముని యొక్క జయంతి వేడుకలు జరుపుకుంటూ గుంటూరు నగరంలో కూడా ఇవాళ పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఒకే చోటకు వచ్చి బృందావన్ గార్డెన్స్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి పెద్ద ఎత్తున పాదయాత్రగా కూడా రామనామ జపంతో ముందుకు సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. రాబోయేటటువంటి రోజుల్లో ఈ దేశం సనాతన దేశంగా, సనాతన ధర్మం వర్ధిల్లేటటువంటి దేశంగా మనం పెట్టుకున్నటువంటి లక్ష్యానికి దిశగా వికసిత భారత్ అదేవిధంగా విశ్వ గురువుగా కూడా అవతరించాలి అంటే ఆ రాముడి యొక్క నామంతోనే అది సాధ్యమవుతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఇవాళ ముందుకు వచ్చిన సందర్భంగా అందరికీ కూడా రాముడి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండవగా జరిగాయి. రాముల వారి కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వల్లూరి జయప్రకాష్ నారాయణ, జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు పాల్గొన్నారు. బృందావన గార్డెన్స్లో వేంచేసి ఉన్న హనుమత్ పరివార సమేత కోదండ రామచంద్ర స్వామి వారి యొక్క విశేషమైనటువంటి శ్రీరామనవమి సందర్భంగా సామూహికంగా అందరి చేత స్వామివారి యొక్క సీతా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ రామ కళ్యాణాన్ని ఎవరైతే చూస్తారో వారికి దీర్ఘ సౌమంగళ్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే కీర్తి కలుగుతుంది. అలాగే మనకి కావాల్సినటువంటి ఇప్పుడు వర్షాభావ ఏదైతే ఉందో ఆ వర్షాలన్నిటిని కూడా సమకూర్చుతాడని రామచంద్ర స్వామి చక్కగా మనందరినీ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తొలతూగుతాని చక్కగా మనం అందరం కూడా మీ అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి మనందరం కూడా స్వామివారి దర్శనం చేసుకుని అనుగ్రహాన్ని పొందుదామని. గుంటూరులో శ్రీరామ శోభాయాత్ర ఘనంగా జరిగింది. శోభాయాత్రలో పాల్గొనే వారి కోసం పాతగుంటూరులో మజ్జిగ పంపిణీని ఎమ్మెల్యే నసీర్ ఏర్పాటు చేశారు. శ్రీరాముడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు ఎంతో వైభవంగా శ్రీరాముని కళ్యాణాన్ని వాడవాడలా కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితున్నాయి. ఎంతో పవిత్రమైనటువంటి శ్రీరామనవమి ఈరోజు ప్రతిష్టాత్మకంగా శోభయాత్ర పేరుతో గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున దాదాపు 50,000 మందితో ర్యాలీని నిర్వహించడం, పెద్ద ఎత్తున మహిళలు కానీ, పిల్లలు కానీ, యువకులు కానీ అలాగే అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మేము కూడా కులమతాలకు అతీతంగా ఈరోజు ఈ జరుగుతున్నటువంటి ర్యాలీలకు అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా మజ్జిగతో పాటు మంచినీళ్లు అలాగే అనేక సౌకర్యాలు ఈరోజు కల్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతాం. స్తంభాల్గరులోని శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో 59వ శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఏప్రిల్ 10 వరకు శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు కోటేశ్వరరావు తెలిపారు. అందరూ పాల్గొని సీతారామచంద్రుల అనుగ్రహం పొందాలని కోరారు.
తర్వాత ఆడవాళ్ళు ఆచమనం చేయండి. 59వ శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవములు ఈరోజు ప్రారంభించబడినవి. 10వ తారీఖు దాకా ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఈరోజు సాయంకాలం స్వామివారిది గ్రామోత్సవం ఉంటుంది. తర్వాత 3వ రోజున 8వ తారీఖున స్వామివారిది వసంత సేవా కార్యక్రమం ఉంటుంది. 10వ తారీఖున సాయంకాలము గొప్ప అన్న సంతర్పణ జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ సంబాలగరు గ్రామంలోని ప్రజలందరూ కలిసి తమ తమ విరాళములు ఇచ్చి మా కోదండరామ సేవా సమితి కమిటీకి బాగా సహాయపడుతున్నారు. కొరటిపాడు కోదండ రామాలయంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఏప్రిల్ 10వ తేదీ వరకు జరిగే శ్రీరామనవమి వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. దాతల సహకారంతో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా చేపట్టినట్లు తెలిపారు. శ్రీరాముడు సామాన్యులకు మాన్యులకు శ్రీరామ చరిత్ర మానసామృతం కూడా మనం తప్పకుండా చదివితే ఆ శతపథ దేశించాడు. పైగమనామం చేస్తున్నాననే చెప్పాడు. అందుకనే శ్రీరామ రామ రామ. కొరటిపాడు పుర ప్రజలందరి యొక్క ఆశీర్వాదంతో, దేవుడు యొక్క ఆశీర్వాదంతో ఇది చాలా ఘనంగా జరుగుతూ ఉంది. ఇంకా భక్తులందరూ కూడా వీటన్నిటిని సహకరించి ఎంతో దిగ్విజయంగా దీని అంతటిని కూడా జరుపుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది కిలారి వెంకటయ్య గారి కోరిక మేరకి ఈ యొక్క ఉత్సవాలు వారు కూడా వారి యొక్క ఆతిథ్యం, వారి యొక్క సంపోషణతో వారు ఉన్నప్పుడు అంతకాలం కూడా వాళ్లే చేసేవాళ్ళు. తర్వాత కొమ్మినేని వారు కిలారి వారు కలిసి కూడా ఈ యొక్క ఉత్సవాలన్నీ ఘనంగా జరపడానికి ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఇదే విధంగా ప్రజలందరూ, కొరటిపాడు పుర ప్రజలందరూ మరియు గుంటూరు పుర ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించి వారి యొక్క కృపకి కృపకి పాత్రలు కావాలని చెప్పేసి శ్రీరామనవమి సందర్భంగా నగరంలోని కొరటిపాడు, ఏటుకూరు, డిఎస్ నగర్, ఐపీడీ కాలనీ, కొత్తపేటలో గుళ్లల్లోని ప్రత్యేక పూజల్లో నగర మేయర్ షేక్ సజీలా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ షౌకత్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు కోటేశ్వరరావు, సమత, జనసేన కార్పొరేటర్ లక్ష్మి, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ది నెహ్రూనగర్ వాకర్స్ అసోసియేషన్, నెహ్రూనగర్ గుంటూరు వారి ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. నెహ్రూనగర్ పురవీధుల్లో దిగ్విజయంగా ఈ శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు వేమన దుర్గారావు, ప్రధాన కార్యదర్శి ఎర్రగోపు నాగేశ్వరరావు, ఆళ్ల శ్రీనివాసరావు, పసుపులేటి చెన్నకేశవులు, కటారి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. నెహ్రూనగర్ యొక్క ప్రజల యొక్క సహాయ సహకారాలతో అందరం కూడా ఈ రోజున నెహ్రూనగర్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి రామాలయం దగ్గర నుంచి నగర సంచార యాత్ర బిగిన్ అవుతుంది. నగర సంచార భాగంగా నెహ్రూనగర్ ఫస్ట్ లైను, సీతానగర్ ఆంజనేయ స్వామి గుడి, అక్కడి నుంచి నెహ్రూనగర్ అట్లో నుంచి రామ మందిరం మీదుగా వేవర్స్ కేరళ సెంటర్లో శివాలయం చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ అయ్యప్ప స్వామి గుడి మీదుగా ఈ కార్యక్రమం అంతా కూడా యాత్ర సాగుతుంది. నెహ్రూనగర్ 5వ లైన్ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గరగా కొబ్బరికాయలు కొట్టుకొని మళ్ళీ ఇక్కడ తిరిగి రావడం జరుగుతుంది. ఈ విధంగా నగరయాత్ర మేము గతంలో కూడా చేసాం. మా వాకర్స్ అసోసియేషన్ తరఫున అయోధ్యలో రామ మందిరం ఓపెన్ చేసినటువంటి ప్రధానమంత్రి గారు, ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అక్కడ ఓపెన్ చేసిన రోజున ఇక్కడ జై శ్రీరామ్ అనుకుంటున్న నగరయాత్ర జరుగుతుంది. సీతారాముల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మాజీ ఎమ్మెల్యే మస్తాన్వరి ఆకాంక్షించారు. శ్రీరామనవమి సందర్భంగా పాతగుంటూరులోని కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పండగని దేశవ్యాప్తంగా ఆనందంగా, సంతోషంగా శ్రీరామరాజ్య స్థాపన జరగాలనేటటువంటి కోరికతో శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు మరి గుళ్ళకి తమ శక్తి కొలది వచ్చి ఆ సీతారాముల వారిని కోరుకునేటటువంటి సందర్భం. పాత గుంటూరులో కోదండ రామాలయం అనేటటువంటిది కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ పవిత్రమైనటువంటి గొప్ప ఆలయం, గొప్ప శక్తి కలిగినటువంటి ఆలయం. ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయాన్ని సందర్శించటం, అట్లానే
శ్రీ సీతారాముల వారి యొక్క కళ్యాణం జరుపుకునేటటువంటి సందర్భంలో నేను భాగస్వామి అవటం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఒంటిమిట్టలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక దివ్యక్షేత్రం శ్రీ కోదండ రామయ్య వారి సన్నిధిలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి తొలి రోజు శేషవాహనంపై శ్రీ కోదండ రామయ్య ఒంటిమిట్ట పురవీధులలో నయన మనోహరంగా ఊరేగారు. వాహన సేవ ప్రాముఖ్యతను ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త బహుభాషా కోవిదులు బ్రహ్మశ్రీ డాక్టర్ పివి గౌరీశంకర్ గురూజీ అత్యద్భుతంగా వివరించి వేలాది మంది భక్తులను ఆనందపరిచారు. అరండల్పేటలోని శ్రీరంగనాయక స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల కళ్యాణం వీక్షించారు. అనంతరం అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందించారు. సతీమేవ జయతే పుస్తకావిష్కరణ 2024 ఆగస్టు 1 నాటి షెడ్యూల్ కులాల వర్గీకరణ తీర్పు అనంతరం పరిణామాలపై సదస్సు జరిగింది. షెడ్యూల్ కులాల వర్గీకరణ తీర్పు వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం తదితర అంశాలపై వక్తలు విశదీకరించారు. కార్యక్రమంలో దేవి ప్రసాద్, వెన్ సెయింట్ పాల్, నల్లపు నీలాంబరం, జయసుధ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆవిష్కరణ సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ మీద మన ఈ పుస్తకం రాసిన ఆయన విన్సెంట్ పాల్ గారు. ఈయన రిటైర్డ్ ఉద్యోగస్తులు. ఈయన ఆంధ్ర యూనివర్సిటీలో చేసి రిటైర్డ్ అయ్యాడు. అసలు మాలలు, మాదిగలు, రెల్లులు వీళ్ళు అంతా ఎట్టా ఇడిపోతున్నారు, వీళ్ళకి ప్రభుత్వాల నుండి వచ్చే ఏ బెనిఫిట్స్ వస్తున్నాయి, ఉద్యోగాలు ఎన్ని వస్తున్నాయి, వాళ్ళు ఎంతవరకు బెనిఫిట్ అవుతున్నారని చెప్పేసి ఎస్సీల్లో ఉన్న ఉపకులాలు 58 ఉపకులాల గురించి సుదీర్ఘమైన చర్చా వేదిక జరిగింది. ఇప్పుడు వర్గీకరణ రూపంలో ఆయా కులాలకు జరుగుతున్నటువంటి ఆయా గ్రూపులు మొత్తం 3 గ్రూపులుగా విడదీశారు. గ్రూప్ 1 రెల్లి తదితర కులాలు, గ్రూప్ 2 మాదిగా తదితర కులాలు, గ్రూప్ 3 మాలా తదితర కులాలు, ఇట్లా 3 గ్రూపులుగా విడదీశారు. గ్రూపులుగా విడదీసి మళ్ళీ వాళ్ళలో స్త్రీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ ఇచ్చినప్పుడు సాంకేతికంగా ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి, ఇది మొదటి విషయం. అయితే ఆయా కులాలకు జరుగుతున్న అన్యాయం ఏమిటి, రిజర్వేషన్ యొక్క పరిమితులు ఏమిటి, ఈ విషయాన్ని చర్చించడం కోసం అరండల్పేటలోని శ్రీరామ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో మద్దుల రవి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 14వ శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. రాముల వారి కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. టీడీపీ నాయకులు కసుకుర్తి హనుమంతరావు, మల్లేశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గత 14 సంవత్సరాల నుండి ఈ అరండాలపేట రమాసహిత సత్యనారాయణ స్వామి గుడి దేవస్థానం అందు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానివ్వండి, సహచరులు కానివ్వండి, ఇక్కడ ఉన్న స్థానికులు కానీ ఈ 14 సంవత్సరాల నుంచి మనం ప్రోత్సహిస్తూ శ్రీరామనవమి ఘనంగా జరుపుకోవడానికి పెద్దలు తదితరులంతా మాకు సహాయం చేస్తారు. 14 సంవత్సరాల నుంచి ఈ శ్రీరామనవమి కార్యక్రమం జరుగుతుందండి. మా బాబాయిల పెద్దలు అందరి కార్యక్రమంతో, అందరి హనుమంతుతో ఈ యొక్క కార్యక్రమం అందరం కలిసి మేము చేసుకుంటున్నాం. సంపత్ నగర్ శారదా పీఠంలో అభయ కోదండ రామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణంలో స్థానిక భక్తులు విశేషంగా పాల్గొన్నారు. 1,00,000 తులసి దళార్చన నిర్వహించారు. శ్రీరాముణ్ణి దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు నరసింహమూర్తి ప్రసాదాచార్యులు తెలిపారు. ఆశీస్సులతో ఈరోజు శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా మన శృంగేరి శారదాపీఠంలో వేంచేసినటువంటి శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత అభయ కోదండ రామస్వామి వారి యొక్క దేవాలయంలో ఈరోజు ఉదయం పూట
7 గంటలకు స్వామివారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరిగింది. 11 గంటలకు సామూహికంగా 108 దంపతుల చేత శ్రీరామ కళ్యాణం అత్యంత వైభవోపేతంగా ఈరోజు జరిగింది. అంతేకాకుండా ఈరోజు సాయంత్రం 7 గంటలకు స్వామివారికి 1,00,000 తులసీ దళార్చన కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి రామచంద్రమూర్తి అనుగ్రహానికి పాత్రులు కావాల్సి. శృంగేరి శారదాపీఠంలో జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి తత్కరకమల సంజాత ఋతుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఈరోజు మన దేవాలయంలో 108 దంపతుల చేత విశేషంగా కళ్యాణ మహోత్సవంతో పాటుగా విశేషంగా అన్నప్రసాద వితరణ అంతా కూడా అత్యంత వైభవోపేతంగా కని విని ఎరుగని రీతిలో జరిగింది. ఈ పూట సాయంత్రం కాలం ప్రదోషకాల సమయంలో స్వామివారికి రామచంద్రమూర్తికి రామ సహస్రనామంతో 1,00,000 తులసీ దళార్చన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ విధంగా స్వామివారి యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రులై విశేషంగా రావడం జరిగింది అధిక సంఖ్యలో. జై శ్రీరామ్. స్థానిక బ్రాడీపేటలోని 5వ లైన్ 17వ అడ్డరోడ్డులో గల శ్రీ బడబానెల ప్రతాప వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో నిన్న శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రెసిడెంట్ శ్రీ పన్నాల విశ్వనాథం దంపతులు మరియు మిగతా భక్తుల చేతుల మీదుగా రాములవారి కళ్యాణం కమనీయంగా జరిగింది. అయ్యప్ప సేవా సమితి సభ్యులు శ్రీ కృష్ణమూర్తి, అప్పారావు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీరామ కళ్యాణం జరుగుతున్నది. అర్చక స్వామి రాముల యొక్క విశేషాలన్నీ చెప్పి కళ్యాణం చేస్తున్నారు. భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రసాదాలు తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు. గుంటూరు వారితోట 2వ లైన్లో 41వ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని వీక్షించారు. ఈ నెల 9 వరకు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. గత 42 సంవత్సరాలుగా దిగ్విజయంగా స్వామివారి కళ్యాణ ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాము భక్తి ప్రపత్తులతో. అలాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణోత్సవాన్ని బ్రహ్మాండంగా భక్తి ప్రపత్తులతో భక్తజనుల కోలాహలం మధ్య మేమంతా కూడా చాలా ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమం ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు జరుగుతుంది. 3వ రోజున స్వామివారి అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో వేలాదిగా జనం భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఎస్వీఎన్ కాలనీలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. దేవాలయం ప్రారంభించిన దగ్గర నుండి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. స్వామివారి కళ్యాణానికి భక్తులందరూ చాలా అశేషంగా విచ్చేశారు. కొంతమంది భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొనడం కూడా జరిగింది. మరి భక్తుల స్పందన కూడా బాగానే ఉంది. దేవాలయానికి నిత్యం ఇచ్చేయటం, కొత్త కొత్త జనాలు వస్తున్నారు, భక్తులు వస్తున్నారు, బాగా ఉంది. స్వామివారి ఉత్సవాలు కూడా బాగా జరుగుతాయి. ప్రతి సంవత్సరము జ్యేష్ఠ పౌర్ణమి నాడు వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాగే ఆలయంలో విజయ గణపతి స్వామివారిని ప్రత్యేకంగా కొలువు తీరి ఉన్నారు. ఆయన దేవస్థానంలో కూడా మాఘశుద్ధ దశమి నాడు ఆయన బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇలా ప్రతి సంవత్సరము కూడా వైష్ణవ సాంప్రదాయంగా
వైఖాన సాంప్రదాయంగా ఈ వేడుకలన్నీ కూడా చక్కగా నిర్వహించబడుతూ ఉంటాయి. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తండ్రి ప్రముఖ సోషలిస్టు నాయకులు ప్రముఖ న్యాయవాది మోదుగుల పాపిరెడ్డి స్వర్గస్థులైనారు. నగరంలోని ప్రముఖులు వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.